కూలీ మూవీ తెలుగు రివ్యూ. సూపర్ స్టార్ రజనీకాంత్ మెయిన్ లీడ్లో నాగార్జున మొదటిసారి విలన్గా నటించిన సినిమా కూలీ. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మాణంలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ఆమిర్ ఖాన్, శృతి హాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, పూజా హెగ్డే, సత్యరాజ్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు. కూలీ సినిమా నేడు ఆగస్టు 14న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయింది. కథ విషయానికొస్తే సైమన్ అలియాస్ నాగార్జున విశాఖ పోర్టుని ఆధీనంలో పెట్టుకుని లాజిస్టిక్స్ పేరుతో బంగారం, లగ్జరీ వాచ్లు స్మగ్లింగ్ చేస్తుంటాడు. అతని కోసం పనిచేసే దయాల్ అలియాస్ సౌబిన్ షాహిర్ అందర్నీ భయపెడుతూ చంపుతూ ఉంటాడు. ఈ క్రమంలో సైమన్ కోసం పనిచేసే రాజశేఖర్ అలియాస్ సత్యరాజ్ మరణిస్తాడు. ఈ విషయం తెలిసి చెన్నైలో ఉన్న రాజశేఖర్ ఫ్రెండ్ దేవా అలియాస్ రజనీకాంత్ వైజాగ్కి వస్తాడు. రాజశేఖర్ పెద్ద కూతురు ప్రీతి అలియాస్ ఓరుతి హాసన్ కు ప్రమాదం ఉందని దేవా తెలుసుకుంటాడు. అలాగే రాజశేఖర్ ది సహజ మరణం కాదని, ఈ స్మగ్లింగ్ వెనక సైమన్ ఇంకేదో చేస్తున్నాడని అనుమానించి తన ఫ్రెండ్ ఎలా చనిపోయాడా అని ఇవన్నీ కనిపెట్టడానికి సైమన్ దగ్గర కూలీగా జాయిన్ అవుతాడు. అసలు రాజశేఖర్ ఎలా చనిపోయాడు? దేవా, రాజశేఖర్ ఫ్లాష్ బ్యాక్లో ఏం చేశారు? దయాల్ ఎవరు? దేవాకి సైమన్కు ఉండే లింక్ ఏంటి? సైమన్ స్మగ్లింగ్ కాకుండా ఇంకేం చేస్తున్నాడు? ఈ కథలో కాళేశ అలియాస్ ఉపేంద్ర, దహా అలియాస్ ఆమిర్ ఖాన్ పాత్రలు ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే. సినిమా ఎలా ఉందంటే దేవా, సైమన్ పాత్రల పరిచయాలతో సింపుల్గా మొదలవుతుంది. ఫ్రెండ్ మరణంతో దేవా ఎంట్రీ ఇచ్చాక ఏం చేస్తాడు అనే ఆసక్తి నెలకొంటుంది. శృతి హాసన్ రజనీకాంత్ మధ్య కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నా అవి అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్లో శోభిన్, మోనిక సాంగ్, హాస్టల్ ఫైట్ ఇలా అన్ని బాగానే ఉంటాయి. ఇంటర్వెల్కు ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోతుంది. దీంతో సెకండ్ హాఫ్పై ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని ట్విస్టులు బాగానే వర్కౌట్ అవుతాయి. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఇప్పటి కథకు కనెక్ట్ చేయడం, ఫ్లాష్ బ్యాక్లో యాక్షన్ సీన్స్ అన్ని బాగానే రాసుకున్నారు. ఫ్లాష్ బ్యాక్లో 90వ దశకంలో కనిపించినట్టుగా రజనీకాంత్ను లోకేష్ అద్భుతంగా చూపించాడు. రజనీకాంత్కి స్లో మోషన్లో భారీ ఎలివేషన్స్ ఊహిస్తారు ఫ్యాన్స్. ఆ విషయంలో మాత్రం నిరాశ తప్పదు. రజనీకాంత్కి ఇంకొన్ని ఎలివేషన్స్ ఇస్తే బాగుండేది. నాగార్జున నెగటివ్ రోల్ అయినా అతని కింద ఉండే సోహిన్ పాత్ర కథ మొత్తం నడిపిస్తున్నాడు అనిపిస్తుంది. నాగార్జునకు కొన్ని సీన్స్ డైరెక్ట్గా నెగటివ్ షేడ్స్లో పడుంటే బాగుండేది. నాగార్జున పాత్ర ముగింపు సింపుల్గా అయిపోయింది అనిపిస్తుంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లింక్ ఉంటుందేమో అని అనుకుంటే నిరాశ తప్పదు. లోకేష్ సినిమా అంటే అందరికీ ఒక అంచనాలు ఉంటాయి, కానీ ఇది లోకేష్ మార్క్ సినిమా కాదేమో అని సందేహం రాకమానదు. నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికొస్తే రజనీకాంత్ ఎప్పట్లాగే తన స్టైలిష్ మార్క్తో మెప్పించాడు. ఏజ్ పెరుగుతున్నా ఇంకా ఈ రేంజ్లో కష్టపడుతున్నారంటే ఫ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇక నాగార్జున మొదటిసారి పూర్తిగా నెగటివ్ షేడ్స్లో బాగానే మెప్పించారు. నాబ్ విలనిజం కొత్తగా ఉంటుంది. సౌబిన్ షాహిర్ సినిమా అంతా హైలైట్గా నిలుస్తాడు. ఈ సినిమాతో సౌబిన్ రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. రుచిత రామ్ కూడా తన నటనతో మెప్పిస్తుంది. శృతి హాసన్ అక్కడక్కడ కనిపించి ఎమోషనల్ సీన్స్లో పర్వాలేదనిపిస్తుంది. ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ గెస్ట్ అప్పీరెన్స్లు బాగానే ఉంటాయి. సత్యరాజ్కి కూడా మంచి పాత్రే పడింది. రెబా మోనిక, పూజ హెగ్డే మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు. సాంకేతిక అంశాలు విషయానికొస్తే సినిమాటోగ్రఫీ, విజువల్స్ మాత్రం బాగున్నాయి. అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేశారు. పాటలు మాత్రం యావరేజ్. 90s బ్యాక్ డ్రాప్ విజువల్స్ బాగా చూపించారు. కాస్ట్యూమ్ డిజైనర్ నాగార్జునని చాలా స్టైలిష్గా చూపించారు. మిగతా పాత్రలకు కూడా కాస్ట్యూమ్స్ వాళ్లకు తగ్గట్టు పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలా చూసుకున్నారు. ఎడిటింగ్లో ఇంకాస్త షార్ప్ కట్స్ చేయాల్సింది.
కథ రొటీన్ అనిపించిన నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. నిర్మాణ పరంగా మాత్రం ఈ సినిమాకు బాగానే ఖర్చు పెట్టినట్టు తెరపై అనిపిస్తుంది. మొత్తంగా కూలీ సినిమా తన స్నేహితుడి మరణానికి పగ తీర్చుకునేందుకు వచ్చిన ఓ కూలీ కథ. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు. మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. ఇప్పుడు మనం రేటింగ్స్ని చూద్దాం. ఆడియన్స్ 5కి 2.75 రేటింగ్ ఇచ్చారు.